పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ బలముతో మనం దేవుని సన్నిధిలో ఉండాలని, ఆయన ప్రేమించాలని, ఆయన ఆరాధించాలని, ఆయన గణపరచాలని, ఆయన మనం మహిమపరచాలని మనం అందరము నోరు తెరిచి స్తుతిద్దాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడైన దేవుడు. ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మనమైతే దేవుని సన్నిధిలోనే ఉన్నాం, కానీ మీ హృదయాలు, మీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయో చూచుచున్న దేవుడు మనతో ఉన్నాడమ్మా. ఆయన పైరూపాన్ని చూడడు, కానీ నీ హృదయ రహస్యాన్ని చూసే దేవుడు, నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు, నీ హృదయ ఆలోచనలు చూస్తున్న దేవుడు. నోరు తెరిచి హృదయపూర్వకంగా దేవా, ఇదిగో మొదటి నెలలో ప్రవేశపెట్టావు, మొదటి ఆదివారం తిరుమల మేము సన్నిధిలో ఉండడానికి నువ్వు చూపిన కృపను బట్టి ఇదిగో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఆయన మన దగ్గర నుంచి ఏమడుగుతున్నాడమ్మా? ఆయన చూపిస్తున్న ప్రేమకు, ఆయన చూపిస్తున్న చాలికి, ఆయన చూపిస్తున్న కనికరాలకు ఆయన ఏమడుగుతున్నాడు నీ దగ్గర నుంచి? నీ డబ్బులు కాదు, నీ బంగారాన్ని కాదు, ఇదిగో మరి నీ ఆస్తి పాస్తులు కాదు, కానీ నీ తిరిగి నలిగిన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు కదా. అందరము కళ్ళు మూసుకుని అటు ఇటు చూడొద్దమ్మా, కళ్ళు తెరవద్దు దయచేసి. కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో పూర్ణ హృదయముతో దేవుని ఆరాధన చేయి. దేవుడు నీ దగ్గర ఉన్నాడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నామని ఆలోచన కలిగి, ఇదిగో నువ్వు ఆరాధిస్తుంది మనిషిని కాదు, నువ్వు ఆరాధిస్తుంది నేను చెప్తున్నామని కాదు, కానీ దేవుని సన్నిధిలో నేను ఉన్నాను. ఇదిగో దేవుడు నా దగ్గర ఉన్నాడు. ఆయన చేసిన మేలు బట్టి, ఆయన చూపుతున్న కృపలను బట్టి ఇదిగో నేను ఆరాధిస్తున్నానయ్యా. నా పూర్ణ హృదయముతో నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా. నాకు సహాయం చేయవా, నన్ను సహాయం చేయవా, ఇంకా నాకు సరిదిద్దువా. గడిచిన నెలంతా రేపొచ్చాను మమ్మల్ని ఎంతగానో కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి అయ్యా మమ్మల్ని ప్రభు సురక్షితంగా ఉంచిన దేవా, ఈ నెలంతా కూడా నీ ప్రత్యేకమైన కాపుదలం దయచేవా, ఆరోగ్యం దయచేవా. అయ్యా ముఖ్యంగా నీలో స్థిరపడటం మాకు నేర్పించండి. పడిపోయే వారిగా ఉండొద్దయ్యా, జారిపోయే వారిగా ఉండొద్దయ్యా. అయ్యా నా కొరకు మా కొరకు నీ రక్తాన్ని చిందించిన దేవుడవు, శిలువలో బలైపోయిన దేవుడవు కదా. మా కొరకు అనేకమైన దెబ్బలు తిన్న దేవుడవు, అయ్యా ముఖం మీద మూయించుకున్న దేవుడవు. మొదటి రీతము ప్రభుని తనలో దిగిందని వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇదంతా దేని బట్టమ్మా? నిన్ను బట్టే కదా, ఈ పాపములు బట్టే కదా, ఈ దోషములు బట్టే కదా. ఆయనలో సొగసైనను స్వరూపమైనను లేదని వాక్యం సెలవిస్తా ఉంది కదా. నలగొట్టు పడ్డాడని వాక్యం సెలవిస్తా ఉంది కదా. మనమైతే కట్టిన చీర కూడా నలగలేము, నోరు తెరిచి దేవుని సన్నిధిలో ఆరాధించలేము. ఎవరైనా తిట్టినా గొడవ పడినా మనం ఓర్చుకోలేము, కానీ దేవుడు ఓర్చుకున్నాడు కదా, దేవుడు సహించుకున్నాడు కదా, దేవుడితో మరి తగ్గించుకున్నాడు కదా. తగ్గించుకోగలుగుతున్నావా? ఓర్చుకోగలుగుతున్నావా? లోపడగలుగుతున్నావా? దేవుడి సన్నిధికి పరిగెట్టుకుని రాగలుగుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకుంటావా? ఆయన ప్రేమకు నేనేమి చెల్లిస్తున్నానయ్యా? ఆయన ప్రేమకు నేనేమి చెల్లించగలుగుతున్నాను? నీ ప్రేమకు నేనేమి ఇవ్వగలుగుతున్నానయ్యా? నా డబ్బులు కాదు, ఈ ప్రేమకు కొలత వేస్తే నేను ఇచ్చేది ఎంత, అది ఎంత తక్కువ అని గ్రహించగలుగుతున్నావా? ఆయన ప్రేమకు ఏమి ఇవ్వగలరు? మనం చాలాసార్లు అంటాం కదా, బిడ్డలపై తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రేమ ఎంత ఉన్నతమైనదో, తల్లి రుణం తీర్చుకోలేమని చాలా బయట మాట్లాడుతూ ఉంటారు కదా. ఈ లోకంలో ఉన్న తల్లికి ఎంత ప్రాధాన్యత ఉంటే అంతకన్నా కంటికి రెప్పలా కాపాడుతున్న దేవునికి ఇంకెంత ప్రేమలో చూపించాలో, ఎంతగా ఆయనకు లోపల ఉండాలో, ఎంతగా ఆయన భగవంతులు కలిగి ఉండాలో ఒకసారి ఆలోచన చేస్తావా? ఆయనకు లోపల వారంగా మనం ఉన్నామా? ఆయన వాక్యాన్ని అనుసరించే వారంగా ఉన్నామా?
చెప్పండి, దేవుడు నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా యేసు నా చేయి పట్టుకో. మరొకసారి వెనకాల కూడా కొంచెం గట్టిగా పాడండి. జారిపోకుండా మరొకసారి చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపో. అందరం కలిసి పడతాం. నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. నీ చేతిలో అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? నీ చేతిలో ఉన్నది పాపము దేవుని కనబడతా ఉందా? నీ చేతులతో చేసిన పాపము, శుభ్రంగా స్నానం చేసి వచ్చాను, నా చేతులు కడుక్కొని వచ్చాను అని అనుకుంటున్నామేమో, కానీ దేవుడు చూచుచున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన ముఖంలో మన రహస్య పాపాలు కనబడతాయని వాక్యం కనిపిస్తా ఉంది. అయ్యా, నా చేతులు పరిశుద్ధపరచు, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను కడిగయ్యా, ఈ రక్తంతో నన్ను కడగండి, ఈ అగ్నితో నన్ను కాల్చండి. అశ్వ పెదవులు కాల్చిన దేవా, నా పెదవులు కూడా మీరు కాల్చండి, నా చేతులు మీరు కాల్చండి, నా కళ్ళని మీరు కాల్చండి. నేను చెప్తా ఉంటాను, మీరు కాల్చండి అని చెప్తా ఉండండి. అందరం కలిసి చెప్తాం. నా ఆలోచనలు కాల్చయ్యా, నీకు ఇష్టమైన చూపులు కాల్చయ్యా, నా నోటిని కాల్చయ్యా, నా చెవులు కాల్చయ్యా, నా చేతులు పరిశుద్ధపరిచయ్యా, నా కాళ్ళను పరిశుద్ధపరిచయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నీకు ఇష్టం లేని దాని నుంచి నన్ను విడిపించయ్యా, నన్ను సరిచేయండియ్యా, నన్ను సరిదిద్దండి ప్రభువా. ఇప్పుడే ఈ క్షణమే నీ రక్తము చేత నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి చెప్తున్నామా దేవుడితో హృదయపూర్వకంగా. ఆయన శిలువపై మోస్తున్న, ఆయన వీపు పైన ఉన్న శిలువను చూస్తా ఉన్నావా? ఆయన గాయాలు కనబడతా ఉన్నాయా? మనం చాలాసార్లు ఏదైనా మాట అన్నప్పుడు నేను ఆ మాటను మర్చిపోలేకపోతున్నాను అంటాం. నేను వాళ్ళ దెబ్బని నేను మర్చిపోలేకపోతున్నాను అంటాం. నేను చేసిన గాయాన్ని మర్చిపోలేకపోతున్నాను అంటాం కదా. అవి కాదు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు నీ కొరకు ఆ శిలువలో బలైపోయిన, ఆ రక్తాన్ని కార్చిన, ఆ దెబ్బలు తిన్న ఆ సమయాల దృశ్యాలు నీకు గుర్తున్నాయా? నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? నేను వెతుకు రక్షించిన గొప్ప దేవుడు కదా, నీ కొరకు తన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కదా. నా సిలువలు మోస్తూ నా పాపములపై నీ రక్తము చిందించిన నా యేసయ్యా, నా సిలువలు మోస్తూ నా పాపములపై నీ రక్తము చిందించిన
నా కొరికేడు రక్తాన్ని చిందించావు. నా సిలువనేనయ్యా నా భుజాల మీద మోస్తున్నది. నా పాపమును బట్టే కదా నీ వీపు నాలుగు సార్ల వల్ల దున్నబడింది. నన్ను బట్టే కదా నీ చేతుల్లో మేకులు తెగబండి. నా పాదములు చెడ్డ నడకలు బట్టే కదా నీ కాళ్ళలో ముళ్ళ కిరీటం దిగింది. నా చెడ్డ ఆలోచనలు బట్టే కదా నీ తలలో ముళ్ళ కిరీటం దిగింది. ప్రభువా నన్ను క్షమించుమా. ఇంకా నీ గాయాలు రేపేదానిగా నేనున్నానా? నన్ను పరిశుద్ధపరచువా, నన్ను పవిత్రపరచువా. అయ్యా అజ్ఞానంగా నీ రాక్షసులో చేయి పెట్టవద్దయ్యా. నా చేతులు పరిశుద్ధపరచయ్యా. పవిత్రమైన హృదయాన్ని దయచేయండి, పరిశుద్ధమైన హృదయాన్ని దయచేయడం అని అందరూ నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం. మన మధ్యలో సేవల ప్రార్థన చేస్తుండగా మనమందరం ఏకీభవిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నాం. పరిశుద్ధ జీవం దేవతలు మా తండ్రికి కొందనాలు తండ్రి. అయ్యా గడిచిన నెలంతయు ప్రభా ఈ యొక్క చాటును భద్రపరిచిన ఈ నూతనమైన నెలలో ప్రవేశింపు చేసి మొదటి వారం ప్రభా ఈ బలలో చేపెట్టడానికి మాకు ఇచ్చిన ఈ ఆరాధన బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, మా కొరకు నువ్వు మరణించిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా మా కోసం నువ్వు ప్రభా పొందిన ప్రతి ఒక్క దెబ్బలను బట్టి నీకు వందనాలు ప్రభా. అది కేవలం మా పాపం బట్టి తండ్రి. అయ్యా దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మళ్ళీ అక్కడ మేము సిలువ వేయకుండా ప్రభా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా అన్ని పాపంలో మళ్ళీ మేము పడుకోకుండా సహాయం చేయండి తండ్రి. అయ్యా ఈ బంధువులు చేపెడుతుండగా మమ్మల్ని పవిత్రపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇప్పుడు నువ్వు చెప్తున్న వాక్యం బట్టి కూడా మాతో మాట్లాడండి, సరి చేసుకునే కృపను మా అందరికి దయచేయమని చిన్న ప్రాణాన్ని చేర్చుకోమని వేసి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సాక్షాత్ సమయం